పెట్రోల్ కొరతపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. విజయవాడలోని పెట్రోల్ బంకుల ముందు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రైతులు, పింఛన్ కోసం వృద్ధులు, గ్యాస్ కోసం ప్రజలు క్యూలో నిలబడుతున్నారని, ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటూ మండిపడ్డారు. కూటమికి ఓట్లు వేసిన వాళ్లను చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శించారు. ఇంధన కొరత వల్ల సామాన్య ప్రజలతో పాటు అన్నదాతలు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖలో పెట్రోల్, డీజిల్ కష్టాలపై వైసీపీ వినూత్నంగా నిరసన ప్రదర్శన చేసింది. ఆటోలను తాళ్లతో లాగుతూ పెట్రోల్ బంకులకు తీసుకువెళ్లారు. జగదాంబ సెంటర్లో మొదలైన ర్యాలీ కేజీహెచ్ డౌన్ వరకు కొనసాగింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పంపిణీలో సమస్యలు తలెత్తాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.